తిరుమల కొండ కిటికిట్లాడుతోంది. ఒకవైపు టెంపరేచర్లు కొత్త రికార్డులు తాకుతున్నా సరే దర్శనాల్లో కూడా కొత్త రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. ఎండలు ఠారెత్తిస్తున్నా కానీ అలిపిరి మీదుగా శ్రీవారి మెట్ల మీదుగా భక్తులు తండోపతండాలుగా వెళ్తూనే ఉన్నారు. అటు ఇటుగా 1,00,000 మందికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించగలుగుతోంది టీటీడీ. ఇంత ఎండల్లోనూ కొండపై అంతమంది భక్తులా అని ఆశ్చర్యపడుతున్నారు కదా. నిజమే మరి. స్వామివారిపై ఉండే అచంచల భక్తి విశ్వాసాలు అలాంటివి. భక్తులు తోసేస్తున్నా చేతులు జోడించి కళ్ళు తెరిచి ఆ రూపాన్ని మనసులో ముద్రించుకోవాలని ఆరాటపడతాడు భక్తుడు. ఆ లక్ష్మీపతిని చూసేది కేవలం రెప్పపాటు కాలమే కావచ్చు, కానీ ఆ ఒక్క క్షణంలోనే భక్తుడు తనను తాను మరచిపోతాడు. అంతవరకు పడ్డ గంటల కొద్దీ శారీరక కష్టం, మానసిక అలసట ఒక్కసారిగా మటుమాయమైపోతాయి. వెండి వాకిలి దాటి బయటకు రాగానే ప్రతి ఒక్కరిలోనూ ఆ స్వామిని చూశాను, నా జన్మ ధన్యమైపోయింది అనే భావనే గుండెల నిండా నిండిపోతుంది. అలాంటి అనుభూతి కోసం ఎండేంటి వానేంటి, రోహిణీ కార్తైనా తీవ్ర తుఫానైనా లెక్క చెయ్యరు భక్తులు. అందులోనూ వేసవి సెలవులు. మరో 15 రోజుల్లో స్కూళ్లు, కాలేజీలు ఓపెన్ అయిపోతాయి. మరి ఇంతకు మించిన తరుణం ఉండదు కదా. అందుకే రోళ్లు పగిలేంత ఎండలున్నా సరే కొండ కిటకిటలాడుతోంది. గత 10 రోజులుగా వెంకన్న దర్శనానికొస్తున్న భక్తులతో తిరుమల కొండ కిక్కిరిసిపోతోంది. ఈ 10 రోజుల్లోనే ఏకంగా 8,84,426 మంది ఆ 7 కొండలవాడిని దర్శించుకోవడం ఒక రికార్డనే చెప్పాలి. మొన్న ఆదివారం రోజున 24వ తేదీన అత్యధికంగా 98,058 మంది భక్తులు ఆ ఆనంద నిలయుడిని దర్శనం చేసుకున్నారు. ఇదొక రికార్డ్. తిరుమలలో ఎంతమంది భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారో చెప్పడానికి హెడ్ కౌంట్ సిస్టమ్ కూడా తీసుకొచ్చారు తెలుసా. ఈ సిస్టమ్ తెచ్చినప్పటి నుంచి ఒకే రోజు 98,000 మందికి దర్శన భాగ్యం కల్పించడం ఒక రికార్డ్. అయితే ఇంతమందికి ఆ కోనేటి రాయుడిని చూసే భాగ్యం దక్కడానికి కారణమేంటో తెలుసా? శ్రీవారి సేవల సమయాల్లో కూడా భక్తులకు దర్శనం కల్పించడమే. శుక్రవారం ఉదయం ఆ మలయప్ప స్వామికి అభిషేక సేవ జరుగుతున్నప్పుడు కూడా భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. ఆ వడ్డీ కాసుల వాడికి వస్త్రాలంకరణ సేవ ఉంటుంది. 2040వ సంవత్సరం వరకు బుక్ అయిపోయాయి ఆ టికెట్స్ అన్ని. అటువంటి ఒక విశేష సేవ జరుగుతున్నప్పుడు కూడా భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తున్నారు. దీనివల్ల ఎక్కువ మంది భక్తుల్ని ఎక్కువసేపు వెయిట్ చేయించకుండా ఆపద మొక్కుల వాడిని కళ్ళారా చూపించి పంపించేస్తున్నారు. ఈ ప్రయోగం వల్ల ఒకవైపు దర్శన సమయం తగ్గడమే కాదు, ఎక్కువ మంది భక్తులకు దర్శనం కల్పించడమే కాదు, అంత సులభంగా దొరకని విశేష సేవల్ని సైతం చూసే భాగ్యం కూడా సామాన్య భక్తులకు కలుగుతోంది. అభిషేకంలో కూడా డిస్క్రిప్షనరీ కోటాని కంప్లీట్గా రేషనలైజ్ చేసుకొని ఆన్లైన్ ఎప్పుడైతే బుక్ అయిందో వాటిని మాత్రమే అలో చేస్తూ దాదాపు 5,850 మందిని రికార్డు స్థాయిలో అభిషేకంలో కూడా దర్శనం చేపించడం జరిగింది. ఇది సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకొని టీటీడీ అడ్మినిస్ట్రేషన్ చాలా పగడ్బందీగా ప్లాన్ చేయడం జరిగింది. ప్రతి వేసవిలోనూ రద్దీ వెరీ కామన్, కానీ ఈసారి అది ఇంకాస్త ఎక్కువ ఉందనే చెప్పాలి. ఈ రద్దీకి తగినట్టుగానే ఏర్పాట్లు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి భక్తుల రద్దీకి తగినట్టుగా ప్రవేశ క్యూ లైన్లను ఎప్పటికప్పుడు మారుస్తున్నారు.